సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీ కోసం 3 లక్కీ నెంబర్స్ ని తీసుకొచ్చాను తల్లి. కళ్ళు మూసుకొని ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచి చూడు. ఈరోజు నీ చూపుడు వేలే చెప్పేస్తుంది నీ జాతకంలో ఏముందో. నీ చూపుడు వేలే నీ జాతకాన్ని చెప్పేస్తుంది, నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, నీ తలరాతను నిర్ణయిస్తుంది. అసలు ఈ డిసెంబర్ నెలలో నీకేం జరగబోతోంది, రాబోయే కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. ఈ 2025వ సంవత్సరం ముగిసిపోయి 2026వ సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉండబోతోందో, ఏ విధంగా నీ లైఫ్ ఉండబోతోందో, కష్టముందా సుఖముందా, నువ్వు ఏ విధంగా చెయ్యాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం పొరపాట్లు చేయకూడదు, ఏం పొరపాట్లను దిద్దుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ చూపుడు వేలే నీ తలరాతని నిర్ణయిస్తుంది, నీ జాతకాన్ని చెప్పేస్తుంది. మరి నిర్లక్ష్యం చెయ్యకుండా, నీ సాయి మాటను కొట్టి పడవేయకుండా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఒక్క 10 నిమిషాలు ఎటూ కూడా మనసును కదపకు బిడ్డ. కేవలం నీ కోసం తీసుకొచ్చిన ఈ 3 లక్కీ నెంబర్స్ మీద మాత్రమే నీ మనసు ఉంచాలి, నీ చూపు ఉంచాలి, నీ చూపుడు వేలు ఉంచాలని నువ్వు అర్థం చేసుకో. కాదని నిర్లక్ష్యం చేస్తా ఉంటే నిజంగా బాధపడతావు. ఎందుకంటే ఇందులో ఎంతో సమాచారం ఉంది. ఈ రోజు నీ చూపుడు వేలు మీద నీ జీవితం, నీ జాతకం ఆధారపడి ఉంది, నీ తలరాత ఆధారపడి ఉంది. మరి ఒక్కసారి మనసులో గట్టిగా ఊపిరి తీసుకొని వదిలేసి నీ సాయి మీద భారం వెయ్యి. ఈ 3 లక్కీ నెంబర్స్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకో. ఏదో ఒక దాని మీద కళ్ళు మూసుకుని నీ చూపుడు వేలును పెట్టు. అలా ఉండు బిడ్డ, 2 నిమిషాల్లో నేను వస్తాను అంటూ బాబాయ్ గారు ఒక అతి అద్భుతమైనటువంటి, ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక నిగూఢ అర్థం దాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనక చాలా అర్థం ఉంది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో అయితే. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని బాబా గారు అక్కడ దాచి ఉంచారు. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ ఒకసారి కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు త్వరగా దొరకడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇక గురువు గారు, నాకు తెలిసిన మంది కూడా ఎంతో మంది తన ప్రాబ్లమ్స్ ని, కష్టాలని దూరం చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇక్కడున్న వాళ్లే కాదండి, దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఎంతో మంది ఈయన వల్ల అయితే ప్రాబ్లమ్స్ దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, కొత్త భాష, కొత్త ఊరు, తెలియని మనుషులు, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అల్లాడిపోయి ఉన్న ఆ సందర్భంలో మన ఛానల్ని చూస్తూ గురువు గారి ఫోన్ నెంబర్ చూసి గురువు గారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మరి అంత దూరంలో ఉన్న వాళ్ళే గురువు గారికి కాల్ చేసి ప్రాబ్లమ్స్ దూరం చేస్తున్నప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్న మనం చేసుకోవచ్చు కదా. అది కూడా ఫోన్ ద్వారానే, అది కూడా 24 గంటల్లోనే శాశ్వత పరిష్కారాలు. నిజంగా బెస్ట్ ఆప్షన్ కదా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ ప్రధాన తాంత్రిక్ పూజారి సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటకు తెలియకుండా మొండే సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేనాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి నిజంగా ఈరోజు నీ జీవితం ఎలా ఉండబోతోందో, నీ తలరాత ఎలా ఉండబోతోందో, రానున్న రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయో, రానున్న జీవితంలో నీకు ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా ఈరోజు నువ్వు తెలుసుకుంటావు. అయితే ఒక్కసారి
నీ సాయిని మనసులో తలుచుకో, గుండెల నిండా ఊపిరి తీసుకో, ఒక్కసారి కళ్ళు మూసుకో. ఎక్కడ ఉన్నటువంటి ఈ 3 లక్కీ నెంబర్స్ మీద నీ చూపుడు వేలను ఉంచు బిడ్డ. నీ చూపుడు వేలే చెప్పేస్తుంది ఈ రోజు నీ భవిష్యత్తు, నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ సంఖ్యల్లో ఒక సంఖ్యను ఎంచుకో బిడ్డ. నువ్వు ఏ శుభవార్త వినబోతున్నావో, ఎలాంటి జీవితాన్ని పొందబోతున్నావో ఇవన్నీ కూడా స్వయంగా నీ సాయి మాటల్లోనే నువ్వు వింటావు, అది కూడా నీ చూపుడు వేల ద్వారా. కాబట్టి నీ సాయిని మనస్ఫూర్తిగా తలుచుకో తల్లే. ఇక్కడ మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో, మనసులో ఉన్న అలజడి తగ్గించు, గజిబిజినంతా పక్కకి పెట్టేసేయి. కాసేపు మనసులో ఉన్న అనుమానాలు, కంగారు, బాధ, భయాలు, ఆలోచనలు అన్ని పక్కకు దోసాయి. ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటేనే నీకు అంతా కూడా తెలుస్తుంది. ఇక్కడ నీకు వచ్చే సూచనలు కానీ, నీ బాబా నీకు చెప్పే మాటలు కానీ నువ్వు అర్థం చేసుకుని మనసు లోతుల్లోకి తీసుకోవాలంటే మనసుకి ప్రశాంతత అవసరం, మెదడుకి ప్రశాంతత అవసరం. కాబట్టి ఒక ప్రశాంత స్థితికి చేరుకో. నీ జీవితం ఎలా అయితే ఉండాలని నువ్వు అనుకుంటున్నావో, అలాంటి శుభవార్తను నువ్వు వినాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా ఒక్కసారి చెప్పుకొని ఇక్కడ ఒక సంఖ్యను నువ్వు తాకి చూడు బిడ్డ. అయితే నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు ఊహించుకుంటున్నావో, ఏమనుకుంటున్నావో, ఏం కలలు కట్టుకుంటున్నావో అవన్నీ కూడా మనసులో ఒక్కసారి తలుచుకొని ఆ తర్వాత ఇక్కడున్న ఒక లక్కీ నెంబర్ని తాకు. ఇక్కడ నీ ముందు ఉన్నాయి చూడు, ఇవన్నీ కూడా దైవిక నెంబర్స్ బిడ్డ, దైవిక సంఖ్యలు. ఎంతో శక్తి ఉంటుంది ఈ లక్కీ నెంబర్స్. నేను ఊరికే తీసుకురాలేదు, వీటిల్లో దైవిక శక్తి విపరీతంగా నిండి ఉంది. అందుకే ఈ నెంబర్స్ ని నీ ముందుకు తీసుకువచ్చాను. ఇక్కడ 3 కూడా చాలా అద్భుతమైన నెంబర్లు. నీ జీవితాన్ని మార్చేసే సంఖ్యల్ని ఈ రోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. ఈ 3 కూడా ఒకటి అయితే తాకు బిడ్డ. ఇక్కడ నీకు రాబోయే కాలం ఎలా ఉండబోతోంది, నువ్వు ఎలాంటి శుభవార్త, గుడ్ న్యూస్ వినబోతున్నావు, నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా స్వయంగా ఈరోజు నువ్వు తెలుసుకుంటావు నీ సాయి ఆశీర్వాదంతో. ఇక్కడ ఉన్న లక్కీ నెంబర్స్ నీకు నచ్చినవి కానీ, నీ మనసును ఆకట్టుకున్నవి కానీ ఏదైనా సరే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకో బిడ్డ, ఎంచుకో. నీ ఇష్టం కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా చూసి ఎంచుకో. ఈ సమయం నీకు ఏ గుడ్ న్యూస్ ఇస్తుంది, నీ జీవితంలో ఏ మార్పు రాబోతోంది, అలానే నువ్వు ఏ నెంబర్ ఏది సెలెక్ట్ చేసుకున్నావు, ఎంచుకున్నావు అన్నది ఖచ్చితంగా ఇక్కడ నాకు కామెంట్లో చెప్పు. అలాగే మనసులో కూడా చెప్పు, బాబా నేను ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా, ఈ లక్కీ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా, మరి నా జీవితం ఎలా ఉంది అన్న ప్రశ్న నీలో నువ్వు వేసుకో. ఖచ్చితంగా ఇక్కడ అయితే నువ్వు చెప్పటం మర్చిపోకు. ఇక్కడ మొదటిగా 111 3 1 అనే సంఖ్య 111 అనే లక్కీ నెంబర్ని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ జీవితం ఎలా ఉందో తెలుసుకుందామా బిడ్డ? సిద్ధమేనా? నీ చూపుడు వేలు అక్కడే ఉందా? ఈరోజు ఇప్పుడు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తోంది చూడు. నీ సమయం నీలో ఒక ఆత్మవిశ్వాసం పుడుతుంది. నువ్వు కోరుకున్నది నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయగలుగుతావు. అలానే నువ్వు మనసు పెట్టి పనిలో మునిగిపోతావు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నీ అచీవ్మెంట్ ఏదైతే ఉందో అది నీకు దొరుకుతుంది. అలానే నువ్వు కోరుకున్న జాబ్ నీకు రావచ్చు, ప్రమోషన్ నీకు వచ్చే అవకాశం ఉంది. సంతోషపెట్టే ఒక మంచి వార్త అయితే నీకు వస్తుంది. అలాగే ఒక మంచి పవర్ నీ చేతిలోకి వస్తుంది. ఇప్పటి వరకు నీ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు నీ గురించి తెలుసుకుని నీ ఇష్టం వచ్చినట్లుగా నీతో పాటుగా ఉంటారు. అంటే నిన్ను అర్థం చేసుకుని నీ మనసుకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చినట్లుగా, నువ్వు ఎలా అయితే ఆ వ్యక్తిని కోరుకున్నావో ఇన్నాళ్ళుగా అలా ఆ వ్యక్తి మారిపోతారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉన్నారు. నువ్వు ఇటువైపు ఉంటే తను అటువైపు, నీ ఆలోచన అటువైపు ఉంటే ఈ వ్యక్తి ఆలోచన ఇటువైపు. ఇలా ఒకరు అటు ఒకరు ఇటు లాగుతూ కొంచెం అటు ఇటు ఎడమొహం పెడమొహంగా ఉన్న మీరు కాస్త ఒక్కటవుతారు. ఇప్పుడు వాళ్ళు రావటమేనా అంటే పూర్తిగా మారిపోతారు. నీకు అనుకూలంగా, నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చే వ్యక్తిగా ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు మనుషులు అన్నప్పుడు అది ఏ బంధమైనా అవ్వచ్చు. ఇద్దరి మనస్తత్వం కలవాలని ఇక్కడ ఏమీ లేదు. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకొక విధంగా ఆలోచిస్తారు. అక్కడ మనస్పర్ధ వస్తుంది. మనసులో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. కానీ ఈ చిన్న మనస్పర్ధ, ఇద్దరి ఆలోచనలు కలవక, ఇద్దరి వ్యక్తిత్వాలు కలవక చిన్న ఇబ్బంది, ఆ ఇబ్బంది ఇప్పుడు దూరం అయిపోతుంది. అన్ని నీ నియంత్రణలో ఉంటాయి బిడ్డ. రాబోయే కాలంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. ఈ మార్పులు చాలా కాలం నీ జీవితంలోన అలానే నిలిచి ఉంటాయి. నీ పొజిషన్ ఇంట్లోనూ, ఆఫీసులోనూ, పని చేసే చోట, ఇంట బయట అంతా మంచిగా ఉంటుంది. ప్రమోషన్ వస్తుంది. నీ చేతిలో పవర్ ఉంటుంది. రాజులా నువ్వు ఉంటావు బిడ్డ. ఇక నీ జీవితంలో పెద్ద మార్పు అయితే వస్తుంది. అది జాబ్ కానివ్వచ్చు, ఎక్కడైనా కానివ్వచ్చు, చాలా మంచి మార్పు వస్తుంది. నీకు చాలా మంచి యోగం కూడా రాబోతుంది.
అలానే ఇక నీకు రాబోయే కాలం నీ నియంత్రణలో ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కటి కూడా నీకు ఉంటుంది. అయితే ఇక్కడ బిడ్డ, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇన్నాళ్ళు నీ మాట అంటే కొట్టి పడేసిన వాళ్ళు, నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, నీకేమి చేత కాదు అని నిన్ను తీసి పడేసిన వాళ్ళు, ఈ రోజు రేపటి రోజు నీ తెలివితేటల్ని గ్రహిస్తారు, నీ శక్తిని గ్రహిస్తారు. నువ్వేంటో వాళ్ళకు అర్థమవుతుంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కూడా నీకు తగిన విలువ గౌరవం దొరుకుతాయి. ఇక మహారాజులాగా నువ్వు ఉండబోతున్నావు. అయితే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వెయ్యి బిడ్డ. ప్రతిదీ కూడా నీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నీ మనసులో నువ్వు ఏం కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే బాధలు పడ్డావో, ఏవైతే కష్టాలు పడ్డావో, ఏవైతే మానసిక ఆందోళన పడ్డావో, ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డావో, ఏ పరిస్థితుల వల్ల అయితే ఇబ్బంది పడ్డావో, అవన్నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మంచి రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి బిడ్డ. పండగ చేసుకో, తీపిని సిద్ధం చేసుకో. మరి వచ్చే గురువారం రోజు సాయి మందిరానికి వచ్చి నీ సాయి నోరు తీపి చేస్తావు కదా, ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ. రా, నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది. ఈ రోజు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తును ఈ విధంగా నిర్ణయించింది తల్లి. ఇక ఎవరైతే 2వ లక్కీ నెంబర్ అంటే 555 555 ఈ లక్కీ నెంబర్ను ఎవరైతే తాకారో ఆ బిడ్డకి ఈ సాయి ఆశీర్వాదంతో ఇదైతే జరగబోతోంది బిడ్డ. ఇక నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే, నువ్వు ఈ నెంబర్ ఎంచుకున్నావు కదా, చాలా శక్తివంతమైన నెంబరు. ఇందులో దైవిక శక్తి అంతా కూడా ఇమిడి ఉంది. అలాంటి ఒక లక్కీ నెంబర్ని నువ్వు ఎంచుకున్నావు బిడ్డ. నీ జీవితం ఎలా ఉండబోతోంది అంటే, ఇప్పుడు నీకు నేను చెప్తాను. నీ చూపుడు వేలు చెప్తుంది చూడు. నీకు డబ్బు చాలా వస్తుంది. అలానే శాశ్వతమైన సంతోషం కూడా నీకు దక్కబోతోంది. పర్మనెంట్ హ్యాపీనెస్ నీకు రాబోతుంది. ఇన్నాళ్ళు ఏదైనా సంతోషం వచ్చినా కూడా అది ఒక క్షణికం మాత్రమే ఉండేది, క్షణికానందమే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయేది. ఆ సంతోషం అనేది నీ జీవితంలో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయేది. ఇక మీదట ఆ సంతోషం నీకు జీవితాంతం కూడా నీతో ఉండబోతోంది. చాలా కాలంగా ఆగిపోయిన భూమికి, ఆస్తికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. డబ్బు సమస్యలు ఏవి కూడా ఉండవు. డబ్బులు మంచిగా నువ్వు సంపాదించుకుంటావు. ఏదైనా సరే కూడా సక్సెస్ అవుతావు. మంచిగా జాబ్ వస్తుంది. బిజినెస్ అయితే ముందుకు వెళ్ళటం, ఆ బిజినెస్ లో బాగా ఇంప్రూవ్ అవ్వటం. ఇన్నాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నట్లయితే అక్కడ గిరాకీలు రాక, కస్టమర్లు రాక, పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక నష్టపోయి చాలా బాధల్లో పడ్డావు. కానీ అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంటుంది బిడ్డ. నీ చేతికి రెస్ట్ ఉండదు, నీ చేతికి ఖాళీ ఉండదు. అంత విధంగా కస్టమర్లు అన్నవాళ్ళు నీ షాపులో కిటకిటలాడిపోతారు. అలాంటి మంచి సమయం వస్తుంది. ఎప్పుడు కస్టమర్లు వస్తారో అప్పుడు నీకు డబ్బు విపరీతంగా నీ చేతికి వస్తుంది. ఎప్పుడైతే నీ ఆఫీస్లో నీ పనిని గుర్తిస్తారో, నీకు ప్రమోషన్ వస్తుందో, నీ సంపాదన పెరుగుతుంది. నువ్వు చేసే పని ఏదైనా కూడా గుర్తింపు వచ్చింది అంటే నీకు సంపాదన పెరుగుతుంది. అలా ఆ విధంగా డబ్బులు నీ దగ్గరికి రాబోతున్నాయి. డబ్బు లాభం బాగా కలిసి రాబోతోంది, ఎక్కువగా రాబోతోంది. ఇక జీవితంలో ఎంత ఇస్తుంది అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అది ఎలా కాపాడుకోవాలి అంటే, మనసులోకి, మెదడులోకి చెడు ఆలోచనలను రానివ్వకూడదు బిడ్డ. చెడు అలవాట్ల వైపుకి మనసు వెళ్ళనివ్వకూడదు. చెడు అలవాట్లు అంటే ఏంటో నీకు బాగా తెలుసు కదా. ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అలవాట్లు ఉంటాయి బిడ్డ. మంచి దారిలో నడిస్తే మంచి, చెడు దారిలో నడిస్తే చెడు వస్తుంది కదా, నీకు తెలుసు. కర్మలు చాలా ముఖ్యం బిడ్డ. కర్మలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి, నిర్ణయిస్తాయి, నిశ్చయిస్తాయి. నువ్వు ఏం చేస్తావో అదే నువ్వు పొందుతావని మర్చిపోకు. ఏమి ఇస్తావో అది నీకు తిరిగి వస్తుంది. ఎవరిని హేళన చెయ్యకు. చిన్నవాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు. అందరూ సమానమే అన్నట్టుగా ఉండు. అయితే ఇక్కడ నీకు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఒక ఎదుటి వ్యక్తి మీద అసహనం వచ్చినా వెంటనే నోరు జారకు, మాట జారకు. జాగ్రత్త. అక్కడ కాసేపు మౌనంగా ఉండు, వెళ్ళిపో అంతే. మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపో, అన్నీ సర్దుకుంటాయి. లేదా అక్కడే ఉండి నీ అసహనాన్ని మళ్ళీ మళ్ళీ నువ్వు పెంచుకుంటూ పోతే నోరు జారుతావు. ఎదుటి వాళ్ళకు నువ్వు ఏమిస్తే మళ్ళీ నీకు తిరిగి అదే వస్తుంది. కాబట్టి మౌనం వహించు. ఎక్కడా కూడా నీ అహంకారాన్ని చూపించకు, తల పొగరుని చూపించకు. కాస్త జాగ్రత్త.
చెడు అలవాట్ల వైపుకి మనసును వెళ్ళనివ్వకు, ఎవరిని తక్కువ చెయ్యకు, తల పొగురు తెచ్చుకోకు, అహంకారం తెచ్చుకోకు, మౌనంగా ఉండు. ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళు, ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యి. కానీ డబ్బు వస్తుంది కదా అని కళ్ళు నెత్తికెక్కకూడదు బిడ్డ. జాగ్రత్త. ప్రతి రూపాయి పొదుపు చేసుకో. ఇన్నాళ్ళు కష్టంలో ఉన్న నీకు ఒక్కసారిగా డబ్బు, ఆనందము, ఐశ్వర్యము వచ్చిందంటే మనిషికి వచ్చేది ముందుగా అహంకారం. దాన్ని రానివ్వకు. జాగ్రత్త. అన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకో. అలానే అందరితో నడిస్తేనే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. లేదు నేను ఒక్కడే నడుస్తాను అంటే ఒంటరిగా కదా మిగిలిపోతావు బిడ్డ. జాగ్రత్త. ఇక నీకు మంచి సమయం రాబోతోంది. అది ఎప్పటికీ కూడా నీతోనే ఉండాలి అంటే కాస్త మంచిగా నువ్వు వ్యవహరించాల్సిందే, మంచిగా మాట్లాడాల్సిందే, మంచిగా నడవాల్సిందే. మంచి సమయం అనేది వచ్చేసింది బిడ్డ. కాబట్టి జాగ్రత్త. గర్వాన్ని ఎక్కడా చూపించుకో, అలాగే అసూయను చూపించుకో, దర్పం చూపించుకో. గుర్తుపెట్టుకో. పొరపాటున ఇవన్నీ మళ్ళీ నీ మనసులోకి వచ్చాయి అనుకో, ఆ తర్వాత బాధపడతావు. ఎందుకు బాబా నాకు ఇంత కష్టం వచ్చింది అని నీకు నువ్వే మదన పడిపోతావు, నీకు నువ్వే బాధపడతావు. కాబట్టి కాస్త జాగ్రత్త బిడ్డ. అర్థమైంది కదా. అయితే నీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందని నీ చూపుడు వేలో ఈరోజు నీ జాతకాన్ని బయట పెట్టింది బిడ్డ. ఇక్కడ నీ చేతులారా నువ్వు పాడు చేసుకోకపోతే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించుకుంటే చాలు జీవితాంతం కూడా. ఇక ఎవరైతే మూడవసారిగా 3వ లక్కీ నెంబర్ తాకారో అంటే 999 9999 ఈ అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డకి ఏం జరగబోతుంది ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ. ఇక కొత్తగా నీ జీవితంలో ఒక కొత్త మార్పులు రాబోతున్నాయి. అవును తల్లి, నువ్వు నిజమే వింటున్నావు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏవి చెయ్యొద్దు. ఏదో చూపించుకుందాం, నాకున్నది బయట పెట్టేయాలి, అందరికీ చూపించుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి, ఇలా ఎప్పుడూ కూడా అనుకోకు. గొప్పలకు పోయి అప్పులు చెయ్యకు, అప్పులు పాలైపోతావు. చెయ్యిని చాలా అదుపులో పెట్టుకోవాలి, కంటి చూపుని చాలా అదుపులో పెట్టుకోవాలి, మనసుని చాలా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే నీ మనసు, నీ కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్తోంది. ఆ కన్ను ఏది బాగుందంటే మనసు దాని మీద ఆశపడుతోంది. మనసు కన్ను రెండు ఆశపడితే నీ చెయ్యి కదా నువ్వు నీ అదుపులో ఉంచుకోవాలి. నీ చెయ్యిని నువ్వు అదుపులో ఉంచుకోకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గొప్పలకు పోయి అనవసరపు ఖర్చులకు పోయి అప్పులు పాలైపోతావు. ఆ తర్వాత తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా విని మనసులోకి తీసుకో బిడ్డ. గుర్తుంచుకో. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుంచుకో, ఈ రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టడం అవసరమా, ఈ రూపాయి బయటకు తీయటం అవసరమా, 1కి 10 సార్లు ఆలోచించో. నీ మనసు చెప్పేస్తుంది. నిజంగా వద్దు అంటే వద్దు, తీయకు, నీ జోబులో వేసుకో అంటుంది. నీ మనసు మాట విను కాసేపు. ఇక్కడ అప్పుల పాలైపోయావు అంటే చాలా ఇబ్బందులు పడాలి. అనవసరంగా ఏది పడితే అది కొనకు. మళ్ళీ అవి కొని మళ్ళీ వాటి వల్ల బాధపడటం ఇలా జరుగుతుంది. అర్థమవుతుంది కదా బిడ్డ. అనవసరమైన ఏవి కూడా కొనకు. అనవసరమైన వస్తువుల జోలికి వెళ్ళకు. ముందు పరిస్థితి ఎలా ఉండేది అంటే బజారుకు వెళ్ళి నువ్వు అన్ని కొనాల్సిన సమయం ఉండేది. ఇప్పుడు అలా కాదు. అంతా నీ చేతుల్లో ఉంది. ప్రపంచమంతా నీ చేతుల్లో ఉంది. నీ కళ్ళు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాయి, ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్క వాటి మీద మనసు వెళ్తోంది. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. అనవసరంగా అన్ని అందుబాటులో ఉన్నాయి కదా, కంటికి కనపడుతున్నాయి కదా అని కొని పెట్టుకుంటే నీ చేతిలో నీ అవసరానికి, అత్యవసరానికి డబ్బులు 1 రూపాయి కూడా ఉండకుండా పోతుంది. నీ ముఖ్యమైన అవసరాల కోసం డబ్బులు కావాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చుల కోసం నీ డబ్బుని, నీ సంపాదనని ఖర్చు పెట్టేస్తున్నావు. ముఖ్యమైన నీ అవసరాల కోసం అప్పులు చేస్తున్నావు. జాగ్రత్త. కాబట్టి నువ్వు డబ్బు చేసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు చాలా వరకు ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన వాటిని చూడటానికి ప్రయత్నించుకో. కాబట్టి జాగ్రత్త. నీకు కూడా రాబోయే కాలంలో ఎక్కువ ఖర్చులు చేసే అవకాశం ఉంది, వస్తాయి కూడా బిడ్డ. అవసరం లేని బట్టలు కొనుక్కో, అవసరం లేని వస్తువులు కొనుక్కో, అవసరం లేనివన్నీ తీసుకోకు. నీలో చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రతి పైసాని పొదుపు చేసుకుంటే కానీ జీవితం అద్భుతంగా ఉండదు. ఆ పొదుపు చేసిన రూపాయి రేపటి రోజున నీ బిడ్డలకో, నీ భవిష్యత్తుకో, నీ ఇంటికి రెంట్ కట్టడానికో, తిండి గింజలకో, దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా వృధా ఖర్చులకు పెట్టావు అంటే తిండి గింజలకి, 2 పూటల తిండికి కూడా అప్పులు చేయాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది. జాగ్రత్త. అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. మరోవైపు నుంచి కూడా మార్పులు వస్తాయి. చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, అది జరుగుతుంది. ఎక్కడికో ఒక తీర్థయాత్రకో, ఒక విహారయాత్రకో, ఒక టూర్కో వెళ్ళాలి అనుకుంటున్నావు, అక్కడికి కూడా వెళ్తావు. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి?
ఈ మంచివన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ కంటి చూపుని, నీ మనసుని, నీ చేతిని నీ అధీనంలో, నీ నియంత్రణలో ఉంచుకుంటే ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి, లేకపోతే రావు. ఇక్కడ రాబోతున్నవి కూడా చాలా అద్భుతమైనవి, నీ జీవితాన్ని స్థిరపరిచేవి, నీ జీవితాన్ని బలపరిచేవి. అలాంటి అద్భుతాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. నీ జీవితంలోకి రాబోయే ముందు ఈ మూడింటిని నీ నియంత్రణలో ఉంచుకో. ఖచ్చితంగా అవి నీ సొంతం అవుతాయి. అవేంటో తెలుసా? సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, సొంత ఇల్లు కట్టుకుంటావు. నీ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తావు. ఒక ప్రాపర్టీ కొంటావు, భూమో స్థలమో ఏదో ఒకటి ఇల్లు కడతావు. కానీ ఖర్చులు చెయ్యటానికి ఇష్టం లేదు. నువ్వు మంచిగా పొదుపు చేసుకొని ఇలా చెయ్యాలి. నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది పొదుపు చేసి నేను ఇవన్నీ చెయ్యాలి అని. కానీ మనసును నీ అధీనంలో ఉంచుకోలేక ఇవన్నీ వస్తున్నాయి. నీ మనసుని అధీనంలో ఉంచుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ నీ సొంతం అవుతాయి బిడ్డ. అనవసరమైన చోట ఖర్చు చెయ్యకు. ముఖ్యమైన పనులే చెయ్యి, ముఖ్యమైన వస్తువులే కొను. డబ్బు ఊరికే రాదు బిడ్డ. నీకు ఇల్లు, ప్రాపర్టీ, భూమికి సంబంధించిన ప్రతి పనికి కూడా డబ్బులు నువ్వు కూడబెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులు చెయ్యొద్దు. సమయం చాలా బాగుంటుంది, కలిసి వస్తుంది, కానీ ఖర్చులు తగ్గించో, నీకు చాలా మంచిగా ఉంటుంది. లేకపోతే ఇక్కట్లు పాలవుతావు, ఇబ్బందులు పడతావు. కాలం కలిసి వస్తుంది కదా అనేసి నువ్వు ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఉంటే నీకు ఏది కూడా అనుకూలంగా ఉండదు బిడ్డ. కాలం కలిసి వచ్చినప్పుడు నువ్వు దానికి తగ్గట్టుగా ఆలోచించాలి, దానికి తగ్గట్టు నడుచుకోవాలి, దానికి తగ్గట్టు కష్టపడాలి. అప్పుడే నీ కోసం వచ్చిన అదృష్టమైన అవకాశాలైనా ప్రతి ఒక్కటి నీ సొంతం అవుతాయి. గుర్తించుకో బిడ్డ. కంటి చూపుని, మనసుని, చేతిని అదుపులో పెట్టుకో. ఈ మూడు అదుపులో ఉంటే నీ జీవితం బాగుంటుంది. చూశారు కదా బిడ్డ, ఇక్కడ 3 లక్కీ నెంబర్స్ ని తాకినటువంటి బిడ్డలకి మీ చూపుడు వేలే మీ జాతకాన్ని చెప్పేసింది, మీ తలరాతని నిర్ణయించేసింది. ఇక ఆ తర్వాత ఎలా నడుచుకోవాలి ఏంటి అన్నది పూర్తిగా మీ మీదనే ఆధారపడి ఉంది. సాయి ఎప్పుడూ కూడా తోడు ఉంటాడు. కాకపోతే మీరు మంచిగా నడిచినప్పుడు, మంచిగా ఆలోచించినప్పుడు, మంచిగా కష్టపడినప్పుడు సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీదే ఉంటాయి బిడ్డ. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే సాయి అదృష్టపు అడుగులను 10 అడుగులను మీ వైపుకు నడిపిస్తాడు. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.